హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఈరోజు మడమల నొప్పి గురించి ఒక రెమెడీ చెప్పబోతున్నాను. అయితే మనకి మడమ నొప్పి వచ్చిందనుకోండి, మనం పడుకొని లేచి 4 అడుగులు వెయ్యాలి అంటే చాలా బాధగా ఉంటుంది. కుర్చీలో కూర్చొని కొంచెం నడవాలి అనుకున్నామనుకోండి, అది కూడా చాలా అసలు కాలు కింద పెట్టలేము. దానికోసం నేను ఒక చిన్న రెమెడీ చెప్తాను. అది కనుక కొద్ది రోజులు పాటించారంటే మీ మడమల నొప్పి తగ్గిపోతుంది. ఏమీ లేదండి. ఇదిగో ఇది జిల్లేడు పువ్వు. దీంట్లో 2 రకాలు, తెల్ల జిల్లేడు, ఎర్ర జిల్లేడు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దానిలో కొంచెం పసుపు వేసి, జిల్లేడు పువ్వులు కూడా వేసి బాగా మెత్తగా నూరండి. జిల్లేడు ఆకులోనైనా పువ్వులోనైనా చాలా మంచి గుణాలు ఉన్నాయండి. అది ఆయుర్వేదంగా చాలా బాగా పనిచేస్తుంది. అయితే దీన్ని ఇలా మెత్తగా నూరండి. మీరు అనుకున్నంత మెత్తగా అవ్వకపోయినా కొంచెం మీరు అవకాశాన్ని బట్టి మెత్తగా నూరేసి, మీ మడమకి ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ దీన్ని బాగా పట్టించేసేయండి. మీరు నడవాలనుకుంటే దానికి ఒక క్లాత్ చుట్టేసి నడవచ్చు. లేదు, అలా గాలికి ఉంచేసేసి మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంచి శుభ్రంగా కడిగేసేయండి. మీ నొప్పి కొద్ది రోజుల్లో మాయమైపోతుంది.